నోటీసు మళ్ళా వచ్చి గోడకు అతికించేటువంటి వ్యవహారాన్ని చేశారు. అంటే ఉగ్రవాదులు లేకపోతే టెర్రరిస్టులు రౌడీలకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ పద్ధతిలో గోడకు నోటీసు అతికించడం, అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ని కూడా గౌరవించకుండా లేదు మీరు ఇక్కడ నందినగర్కే రావాలని చెప్పి వారిని పిలవడం. బట్ ఈరోజు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా వారు వచ్చి మరి ఇప్పుడు ఆ విచారణలో పాల్గొనడం అనేది జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాచరికాలు రాజ్యాలను చూసినాం, ప్రభుత్వాలను చూసినాం. ఎవ్వరు కూడా ఈ దేశంలో శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది మంచి చెడు తప్ప ఏది శాశ్వతం కాదు. అంత పెద్ద మనిషిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులే కాకుండా తెలంగాణని ప్రేమించే వాళ్ళు, కేసీఆర్ గారిని ప్రేమించే వాళ్ళు, మీకు ఇంటలెక్చువల్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం. తప్పకుండా సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పొలిటికల్ మైలేజ్ కోసం విచారణకు వచ్చారు అనేది ఒక కామెంట్. మరి నువ్వు చెప్పి ఏం చేయాలి? నువ్వు చెప్పా దేనికోసం వచ్చిండు చెప్పు. దేనికోసం వచ్చిండో మీరే చెప్పండి. అంటే పొలిటికల్ మైలేజ్ ఏముంది ఇంట్లో? అన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుండ్రు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూస్తుండ్రు. తప్పకుండా ప్రజలు చర్మగీతం పాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎక్కువ రోజులు ఉండవు. డెఫినెట్ గా బుద్ధి చెప్పేటువంటి సందర్భం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగాన్ని, ప్రజల్ని, విద్యార్థులని, యువకులని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి 10 సంవత్సరాలు సేవ చేయడమే కాదు, ఒక రాష్ట్రాన్ని సాధించిన ఆ మహానీయుడిని పట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తారా అని చెప్పి ప్రజలలో ఆక్రోశం ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు బయట పెడతారు. ఇక బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. విచారణ కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఫామ్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా వచ్చిన కేసీఆర్ కు దారి పొడవునా పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇక సిటీలోకి ఎంటర్ అయ్యే ముందు కేసీఆర్ కాన్వాయ్ ని మాత్రమే ముందుకు వదిలి మిగతా కార్లను పోలీసులు ఆపేశారు. మీరు వెనకరండి.